మీరు పని చేయండి స్వామి. ఎదురుగా కనిపిస్తున్న జ్ఞాన ఫలకం ముందు కూర్చోండి. అట్లనే స్వామి. అంటే చూస్తారా? నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్వామి సంవత్సరానికి ఒకసారి చొప్పున 1000 సంవత్సరాలు 1000 సార్లు జపించండి. అట్లనే స్వామి. మీరు మంత్రాలు జపిస్తున్న సమయంలో స్వామి మీ నగలెవరో పీకుతున్న భ్రమ కలుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కళ్ళు తెరిస్తే ఏమైంది స్వామి? ఇందాక వాడు హచ్చి కుక్క అయ్యాడు కదా. అవును. మీరు బొచ్చు కుక్కలు తెరవు స్వామి. ఏమేమి కళ్ళు తెరిచు. అరే నువ్వు కూడా కళ్ళు మూసేయండి. మూసుకున్నావు స్వామి. పోయామోసం 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 పోయామోసం. ఏమండి నా నగలు ఎవరు తీసేస్తున్నట్టుందండి. పిచ్చిదేనా? అంతా బాబా చెప్పినట్టే జరుగుతుంది. నా మెడలో చైన్ కూడా ఎవరు లాగేసినట్టున్నాను. బాబా అదే కదా నాన్న చెప్పారు. పోయామోసం పోయామోసం 10 lakhs పోయామోసం. ఏమండి నా వెయ్యి పూర్తయినాయి. నీ కళ్ళు తెరవనా? అయితే పర్లా తెరువు. పోయామోసం పోయామోసం. కళ్ళు తెరవండి. నావింకా పూర్తి కాలేదే. పోయామోసం కళ్ళు తెరవండి. ఏమిటే? అది చదవండి. ఏంటది? మనిషి అనేవాడు 100 ఏళ్లు బతకడమే దండగా. 1000 ఏళ్లు బతికేం పీకుతారా సన్నాసులారా. బ్యాటింగ్ బాబా. ఎక్కడ బాబా అండి? నా బంగారంతో పోయి ఇదిగో ఈ బూడిది మిగిలింది. పోయామోసం. పోస్ట్. ఇక్కడ సంతకం పెట్టండి. అలక్నందా బద్రీనాథ్ నుంచి పార్సల్ వచ్చింది. ఏంటిది? అది నారాయణ పర్వతం మట్టి. మట్ట? అయ్యో అయ్యో వద్దు, తొక్కద్దు. దీంట్లో అణువను ఉన్న శ్రీ మహావిష్ణువు ఉంటాడు. మట్టిలో మహావిష్ణువా? దీనికి ఏదో మెంటల్ అనుకుంటా. జాగ్రత్తగా చూసుకో. ఏంటమ్మా కష్టాల్లో ఉంటే మనిషి రాకుండా మట్టి పంపించాడు. బద్రీ బతికే ఉన్నాడని వీళ్ళకి తెలియకూడదు.